మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. మీ అబ్బాయిని నేను ఒప్పిస్తాను అత్తయ్య. ఎలా అమ్మా? నేను ఇప్పుడే వస్తాను అత్తయ్య. కొబ్బరి బొండం అదే అత్తయ్యకి కొబ్బరి బొండం ఇద్దామని. రేపు టెంపుల్లో రుక్మిణి కళ్యాణం. బయటికి వెళ్ళి కావాల్సిన సామాన్లు తీసుకురండి. అత్తయ్య, నేను వద్దని చెప్పాను కదా, మళ్ళీ కళ్యాణం అంటావు ఏంటి? అమ్మ కాలు నొప్పి తెలీదా నీకు? ఏంటి అరుస్తున్నావు? ఊరుకున్న కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? మీ అమ్మగారి మీద నీకు మాత్రమే ప్రేమ ఉంటుందా? ఏ నాకు మాత్రం అత్తయ్య అంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా? చూస్తూ ఉంటే అందరి మీద అరచి వాళ్ళ నోర్లు మూయించేలా ఉన్నావు. రేపు కళ్యాణం జరిపిస్తే అత్తయ్యకి చాలా మంచి జరుగుతుందని అత్తయ్య నమ్ముతుంది. నేను అత్తయ్య నమ్ముతున్నాను. మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అంటే మీ అమ్మగారి నమ్మకాల మీద నీకు నమ్మకం లేదా? అమ్మ అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. అలాగే అమ్మ నమ్మే ఆచారాలు సాంప్రదాయాల మీద కూడా నమ్మకం ఉంటుంది. అసలు నువ్వు ఇప్పుడు నా మీద ఎందుకు అరుస్తున్నావు? అమ్మా 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 అమ్మ సమయం. అత్తయ్య మీరు కాసేపు ఆగండి. అరవడం కాదు, నాకొస్తున్న కోపానికి ఈ కొబ్బరి బండం తీసి నెత్తి పగలగొడతాను. ఏంటిది ఇలా అరుస్తుంది? పిచ్చికని పట్టిందా? నాకు పిచ్చి పట్టినట్టు అరుస్తున్నాను అనుకుంటున్నావా? పిచ్చి పని కాదు, పిచ్చ క్లారిటీతో చేస్తున్నాను. రేపు కళ్యాణం జరిపిద్దాం, ఓకేనా? ముందు
అమ్మని ప్రేమించడంతో పాటు నమ్మకాల్ని కూడా గౌరవించడం నేర్చుకో. అంటే అది కాదు, అమ్మకి కాలు నొప్పిగా ఉందని. అత్తయ్య గారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. తన ఇంట్లో ఉంటే ఎంత కంఫర్ట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువగా తను చూసుకునే బాధ్యత నాది. యూ ఎస్. అలా అయితే నాకేం అభ్యంతరం లేదు. వెరీ గుడ్. నువ్విదే మాట మీద ఉండి కళ్యాణం ఏర్పాట్లు చూడు. ఇంకొకసారి అరిచి ఎవరిని కంట్రోల్ చేయాలని చూడకు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అంతకంటే గట్టిగా అరవడం వచ్చు. అర్థమైందా? అర్థమైంది. గుడ్ బాయ్. ఇది తీసుకో, కొబ్బరి పండు. వెళ్ళు. మన రివర్స్ డ్రామా బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎలా ఉంది నా పర్ఫార్మెన్స్? ఎలా ఒప్పించానో చూసారా మీ అబ్బాయిని? పర్వాలేదు, గడుసుదానివే. నా ముందే నా కొడుకుని హడలెత్తించేశావు. ఇద్దరే అత్తయ్య, ఎవ్వరూ తగ్గలేదు. సరిపోయారిద్దరు. ఆగమ్మా. ఏంటక్కా, రేపు పూజ జరిపించడానికి బావ ఒప్పుకున్నాడు కదా, ఇంకేం ఆలోచిస్తున్నావు? ఆయన గారు ఒప్పుకున్నారు సరే, మరి మన అక్కని ఎలా ఒప్పించడం? అసలు ప్రాబ్లం ఇక్కడుంది కదా. అదే కదా నేను కూడా ఆలోచిస్తున్నాను. నా మీద పడిపోయి కరిచినంత పనిచేసి ఒప్పించావు. కానీ మీ అక్క దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పు. నిన్ను రక్కేసి నేలకేసి బాత్తుంది. రుక్మిణి కళ్యాణం అని చెప్పకుండా గుడికి తీసుకువెళ్ళి కూర్చోపెడితే? అక్కడికి వెళ్ళాకైనా తెలిసిపోతుంది కదా అత్తయ్య, అప్పుడు గొడవ చేదా? అక్క, కళ్ళకు గంతలు కట్టి దాగుడు ముద్దలాడుతున్నాము అని చెప్పి చేస్తే? ఏం బావా, నేను చెప్పిన ప్లాన్ బాలేదా? అలా నవ్వుతున్నావు. సూపర్ గా ఉంది. ఇది కరెక్ట్. నా ఫుల్ సపోర్ట్ నీకే సంగీత. సంగీత, పూజ అంటే దాగుడు మూతలు అనుకున్నావా? అయినా పెద్దవాళ్ళం మేము ఆలోచిస్తున్నాం కదా, నువ్వెందుకు అంత స్ట్రెయిన్ తీసుకుంటున్నావు? అది కాదక్కా. కాసేపు సైలెంట్ గా ఉండమన్నానా? మీ అక్కను ఒప్పించడం అంటే నన్ను ఒప్పించినంత తేలిక అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు మీ అక్కను ఒప్పించినా మీ అమ్మకేం చెప్పి ఒప్పిస్తావు? నన్ను ఒప్పించినట్టుగా అరిచి కరిచి ఒప్పిస్తావా?